రోజు విన్నారా? ఓ ఎగేసుకుని వచ్చి రోడ్డు వేశారు. ఇప్పుడు చూడండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? కనపడతలా? చౌదరి గారి పొలానికి ఫెన్సింగ్ చేస్తున్నాం. ఆ పొలం నేను కొనేశానుగా. ఆ రోజు తీసుకున్న అడ్వాన్స్ తిరిగి వాడి మొహాన్ని కొట్టమన్నానుగా. ఆ కొట్టేసినా ఏయ్, ఈ దొరబాబుతో పరాచకాలు ఆడకు, పైకి వెళ్ళిపోతావు. ఏరా అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసావా? రై, వీడికి 40,000 ఏమన్నా ఇవ్వలేదా? చేశాను దొరబాబు. ఏమయ్యా, ఆ రోజు నీకు 40,000 ఇవ్వలేదు? ఆ రోజు నన్ను నువ్వు గిల్లి, నిన్ను నేను గిల్లు సెల్లు చేసుకోలేదా? నిజం చెప్పు. ఏంటి గిల్లి గిల్లి చూసుకుంది? ఈయన చూసి 6 నెలలు పైన అయింది. ఇప్పుడు నోర్మోయ్ చౌదరి, పెద్దరికాన్ని నిలబెట్టుకుని ఇచ్చిన డబ్బుకి పత్రాలు ఇచ్చి సిటీకి వెళ్ళిపోతే మంచిది. లేకపోతే ఏం చేస్తావు? నీ లోఫర్ వేషాలు పంచాయతీలో పెట్టి తేలుస్తాను. ఒరే సత్యపండు, నువ్వేమో ఇచ్చానంటున్నావు, ఈ పాత ప్రెసిడెంట్ ఇవ్వలేదు అంటున్నాడు. ఎవరిని నమ్మాలి? ఆ దేవుణ్ణే నమ్మాలి. ఈ తీర్పు ఆయనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ తీర్పు ఆ దేవుడి నోటితోనే చెప్పిద్దాం. అబ్బచ్చా, దేవుడితోనే చెప్పించేంత గొప్పడు అయిపోయావు నాయనా. అయితే బిలు, ఆయన గుళ్ళోంచి స్లో మోషన్ లో వచ్చి యువర్ ఆనర్ అని మనందరికి న్యాయం చెప్పను. చప్పట్లు కొట్టి జేజాలు కొడతాం. పిలు దేవుణ్ణి. పిలుస్తాను రా, దేవుణ్ణి పిలుస్తాను, నీ సంగతి తెలుస్తాను. ఏ నాయుడు, ఆ 2 కుండలో పట్రా. బామ్మా, దేవుడి నోటితోనే తీర్పు చెప్పాలన్నావు కాబట్టి ఈ ఏర్పాటు చేశాను. ఈ 2 కుండల్లోనూ కర్పూరం వెలుగుతోంది. మన సత్తిపండుగాడు ఓ కుండను తీసుకుని గుడి చుట్టూ ఒకసారి తిరిగొచ్చి కుండను ఇక్కడ పెడతాడు. అలాగే పైడిరాజు కూడా ఒకసారి తిరిగొచ్చి కుండను ఇక్కడ పెడతాడు. పెడితే ఏమవుద్ది బాబు? ఎవరు అబద్ధం చెప్పారో వాడి కుండలో కర్పూరం ఆరిపోతుంది. దాన్ని బట్టి మేము తీర్పు నిర్ణయిస్తాం. సరేనా? ఆడు సై అంటే మేము కూడా సయ్యే. ఇది ఎక్కడి కర్మరా దేవుడా, మొక్కపోతే గుడి మీద పడిందని. ఆ టైంకి నేను ఏ ఊరో పోయి తప్పించుకోవచ్చుగా. ఊళ్ళో ఉండబట్టేగా నాకు ఈ టెన్షన్ అంతాని. పదవి పోయేసరికి ప్రతిోడికి సులకనైపోయాను. లేకపోతే కాడిసీన్లో ఈ హరిశ్చంద్ర పూజ ఏంటి నాకు? తప్పులు చేయకురా నరుడా, తెప్పలు తప్పవురా నరుడా. ఒళ్ళుగా లేనెడుతుంటే పక్క నీ పాట కచేరేట్రా? దాని మీద మోతే చూసుకో, కొండలో కర్పూరం ఖచ్చితంగా ఆరిపోయి ఉంటది. గుడ్డా, నిజంగా ఆరిపోయిందిరా. మరి అదే ఇలాగే వెళ్ళుంటే నీ బతుకేమయ్యేది. చిరిగి షాట్ అంత అయ్యేది. ఇన్నాళ్ళకు నువ్వు మంచి స్నేహితుడు అనిపించావురా. రే, నాకు ఈ గండం గట్టెక్కి నాకు టెన్షన్ తీరిపోతే నీకు కన్ను ఆపరేషన్ చేస్తేనన్నా. ఓహో, ఇంత వెలిగించుకో. ఇది చూడండి, నేను ఏ కుండలోనూ కర్పూరం వెలిగించలేదు. ఎవడు తప్పు చేశాడో వాడు వెలిగించుకుని వస్తాడు. ఇదే దేవుడి తీర్పు. ఎలుగమ్మ ఎలుగు, ఎలుగమ్మ ఎలుగు. మూతలు తీసి చూసుకోమనండి. ఎవరి మూత వాళ్ళు తీయండి. ఓకే. చదవమ్మా, చూడు, అయ్యప్ప జ్యోతిలాగా న్యాయ జ్యోతి ఎలా దగ్గర 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 వెలిగిపోతుందా? ఇవాళ నుంచి ఎవరన్నా ఈ పైడిరాజు డబ్బులు తీసుకోలేదని అబద్ధమాడతాడు అని అట్టని ఇట్టని వంకర కోతలు కూర్చారో తొక్కి పెట్టి నార తీస్తా. అబ్బో, ఇదేంటమ్మా, న్యాయం తెలిస్తే తప్పని కొట్టారు కానీ చంపాలు కొడతాడేంటి? చిన్నోర్మై, నేనేం చెప్పానో జనాన్ని అడగరా, చెప్తారు. ఏం చెప్పారా? అస్సలు దొరబాబు 2 కుండలోనూ కర్పూరం వెలిగించలేదు. ఎవడు తప్పు చేస్తే వాడే వెలిగించుకొస్తాడని చెప్పాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి వెలిగించుకొచ్చావు. ఒప్పుకోరా. మర్యాదగా ఒప్పుకుంటే పంచాయతీ శిక్షతో సరిపోద్ది, లేకపోతే జనంతో కొట్టిస్తా. నేను సత్తుపండు దగ్గర డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే. కాకపోతే కొన్ని అనివార్య పరిస్థితుల్లో పర్సనల్ క్యాష్ గా వాడుకోవాల్సి వచ్చింది. ఏం అభ్యంతరం లేకపోతే వాయిదాల పద్ధతిలో చౌదరి గారికి ఆ డబ్బు కట్టేస్తా. నా పరువు తీసావు కదరా. ఆగు చౌదరి, ఇక నుంచి మంచితనంగా ఈ ఊళ్ళో అడుగు పెడితే పెట్టు, లేదా ఇలాంటి వెధవ వేషాలు వేసి ఈ పచ్చని పల్లెసీమను కూడా పట్టణంలో కల్తీ చేయాలనుకున్నావో కాళ్ళు చేతులు ఉండవు. వెళ్ళు. ఇక పదండి. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా. అన్నా పేడనా, నాకు ఇక్కడ ఒత్తి పెట్టి అక్కడ తత్వాలు పడతామంటారా? అమ్మగుడ్డా, వాడబాక దూకాడు. నువ్వు దూకెళ్ళే, గోదాట దూకాడు. దరిద్రం వదిలిపోయింది. గోయిందా గోయిందా.
నమస్కారం అండి. ఏంటమృత ఇంకా కాయగూరలు కొనలేదా? లేదండి, కొనాలి. హాయ్ హీరో, పంచాయతీలో తీర్పు అద్దరగొట్టేశావు. నువ్వు చూసావా? నేను చూశాను, చాలా బాగుంది. మరి మీ ఇద్దరు కనిపించలేదే? ఆ జనం అంటే భయం. పైగా నేను సిటీ నుంచి మా ఫ్రెండ్స్ వస్తుంటే బస్ స్టాండ్కి వెళ్ళాను. మళ్ళీ కలుస్తానండి. సరే. పద. నాకు గాజులు కొనిపెట్టవా? నువ్వే కొనుక్కో. థ్యాంక్ యూ. ఏమైనా తెలియకడుతాను, నీ పెళ్లి గురించి నేను చేస్తుంటే నువ్వు కదా నేను చేస్తున్నాను. అదేలేవయ్యా ఈ జంట తడకోవడం పెట్టండి బాబు. ఛీ! పచ్చకామల వెధవలారా. ఏదో పాపం సాయం చేశానని ఒకళ్ళు, స్నేహం చేయాలని ఇంకొకళ్ళు, సరదాగా మాట్లాడితే వెంటనే ప్రేమ పెళ్లి అని సంగతే మార్చలేవేనా? హలో బేబీ, దొరబాబు, దొరబాబు! దొరబాబు చేంజ్ చేస్తాడే. ఆ? ఏయ్, ఎందుకు నా అమ్మాయి మీద చేయేశావు? నువ్వు చౌదరి గారి పొలంలో రోడ్డు ఎందుకేసావు? ఏయ్, దానికి దీనికి లింక్ ఏంట్రా? నీకు ఈడికి ఉన్న లింకేరా? ఏయ్, మా చౌదరి గారికి వార్నింగ్ ఇస్తావురా? ఏయ్, ఏయ్, కూరగాయల మీద పడతావు. సారీ రా, దెబ్బలేం తగిలయ్యా? ఏయ్, ఎన్నిసార్లు చెప్పాను రా కూరగాయల మీద పడద్దని? ఏయ్, చెప్తే వినమా నువ్వు? అబ్బా, అక్క అక్క, ఇవి చూడెంత బాగున్నాయో. ఒక్కసారి వేసుకోవా ప్లీజ్? ఇవ్వు. అబ్బా, అచ్చం డాక్టర్ లానే ఉన్నా అక్క. ఈ కోట్ వేసుకుంటే నేనే కాదు, అమ్మైనా డాక్టర్ లానే ఉంటుంది. నాకెందుకుగానమ్మా, నువ్వు డాక్టరీ బాగా చదివి మన ఊళ్ళో మంచి పేరు తెచ్చుకో. అప్పుడే ఇంత ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తున్న దొరబాబు ఆశయం నెరవేరుతుంది. మీ నాన్న వచ్చినట్టున్నాడు, ఆ చెవులే తీసి దాచేయండి. ఆలస్యమైందంటే తలుపులు పలగొట్టుకునే వస్తాడు, తొందరగా దాయండి. 10,000 వరహాలు 10,000 వరహాలు ఏ తలుపా పగములకు బట్టే 10,000 వరహాలు. తలుపు తీయడానికి ఇంతసేపా? ఏం చేస్తున్నారు లోపల? నిద్రపోతున్నావయ్యా. మరి మొఖాల్లో నిద్ర కళే లేదంటే అబద్ధానికి పుట్టిండే నా దగ్గర అబద్ధం. ఏంటి ఆంధ్ర మొహాలు ఆనందంతో కళ 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 ఆడిపోతున్నాయి? ఏంటి సంగతి? ఏంటి అన్ని పెద్ద 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 పుస్తకాలు ఉన్నాయి? ఏంటబ్బా ఇవన్నీ? అమ్మాయి డాక్టరీ చదవడానికి వెళ్తుందయ్యా. ఎన్నా ఊళ్ళోకి రాగానే ఎన్నా అంటే ఆ దొరబాబు గారి దయ వల్ల అమ్మాయి గారు ఇప్పుడు డాక్టర్ పోతున్నారు అన్నమాట. అందుకే కన్న తండ్రి వచ్చినా భయం భక్తి లేకుండా బొమ్మల్లా నిలబడిపోయారు. సీతమ్మ తల్లి, నాకు అర్జెంటుగా డబ్బు కావాలి, చిన్న పని ఉంది, తెల్లారేదాకా ఉండేంత టైం నాకు లేదు, క్యాష్ ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. నా దగ్గర డబ్బులు ఎక్కడయ్యా? పిల్లని ఊరికి పంపడానికి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తావే, దాని గురించి అయితే బాగా ఆలోచిస్తావు. చాలా తెలివైన దానివి కదా. ఈ పుస్తకాలన్నీ తీసుకెళ్లి ఆపరేట్ అమ్మేసాను అనుకో, ఆపులు వచ్చేస్తాయి. అన్నా, ఆ పని మాత్రం చేయకుండా అన్నా, ఇవి చాలా ఖరీదైన పుస్తకాలు, ఒకసారి అమ్ముకుంటే కొనలేవు.
కాలేజీకి వెళ్ళే పిల్ల మోసం పెడతా వెళ్తే బాగుండదు. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. అది ఇచ్చేయ్. కాళ్ళు పట్టుకున్నా చేతులు పట్టుకున్నా ఈ తిరిగిరావు. ఏమే ఎవరన్నా వచ్చి నాగరోజు గారు ఎక్కడికి వెళ్ళారు అంటే కోమాలోకి వెళ్ళారని చెప్పు. గోవాకి వెళ్ళాను అనుకుంటారు. అడవద్దమ్మా, అంతకంటే ఏం చేయగలనే. నా కడుపును పుట్టిన పాపానికి మీ కిన్నరికం తప్పదు. అమ్మా ఊరుకోమ్మా. మెళ్ళ గొలుసు లేకపోతేనే నాన్న ఎక్కడ డబ్బులు చూస్తాడోనని టెన్షన్ తో చచ్చాను. డబ్బు చూడలేదు, అంతే చాలు. తొందరగా రామ్మా. ఏంటగా రెడీనా? త్వరగా బయలుదేరండి, బస్సుకి టైం అయింది. రై దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబు. వస్తానండి. అమృత. ఏంటండి? ఏం లేదు అక్క. ఏంటి అమృత మేడం బోసిగా ఉంది? అదా, అది సర్లే, కష్టాలు ఎప్పుడు ఉండేవిగా. రై అమృతని హాస్టల్లో చేర్చడానికి ముందు ఓ చైనేదన కొనివ్వు. కాలేజ్కి వెళ్లే పిల్ల మెడలా బోసిగా ఉండకూడదు. బయలుదేరండి. లక్ష్మి బాగా చదువుకో, ఉత్తరాలు రాస్తూ ఉండు. అమ్మని జాగ్రత్తగా చూసుకో, సరేనా? ఏమ్మా సరే. నా కూతురు ఎప్పుడు ఇంత దూరం వచ్చి చదువుకోలేదు. దాన్ని మీ తోబుట్టువులా చూసుకోండి. తెలియక ఏదన్నా తప్పు చేస్తే ఈ మాటలన్నీ మాకు చెప్పండి, ఎందుకంటే ఆ పిచ్చి పనులు మేం చేస్తాం. అమృత మాకు ఇప్పుడు వార్నింగ్లు ఇచ్చి ఓ టీచర్లా భయపెడుతుంది. అమృత గుడ్ గర్ల్ అండి, అమృత గురించి మీరేం భయపడద్దు. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి సచ్చారు అందరూ ఆడాళ్ళే. సత్తిపండు, ఎక్కడ వెతకాలో ఏమో. సత్తిపండు, ఎక్కడ? అమ్మ ఇక్కడున్నావా నువ్వు? ఇంత ఆలస్యం చేసావేంటి? ఏం చెప్పమంటావమ్మా? ఆ బంగారం కొట్టోడికి నాకు గొడవ. ఎందుకు? ఇప్పుడు మన ఊళ్ళో ఇంత చింతపండు కొంటే ఇంత బెల్లం మొక్క కొసరెడతాడు ఆ గౌడి గంగతాతగాడు. మరి ఆడేట బంగారం కొట్టాడు ఇంత పొడుగు గొలుసు కొంటే ఓ ఉంగరం అన్న కొసరమని అంటాడు. నీ సంగతి సార్ మా దొరబాబుతో వచ్చినప్పుడు తెలుసుకుంటాను రాని వచ్చేసాను. మరి మన రైలుకి టైం అయిపోతుంది కదా. తీసుకో, జాగ్రత్త. ఉంటాను. పద నువ్వురా. చాలా జాగ్రత్తగా ఉండాలి. సరేనమ్మా. ఉత్తరాలయ రాస్తూ ఉండు. అలాగే. నువ్వు ఉండు, మేము వెళ్తాం. వస్తా అక్క, బాయ్. ఇలాంటి బిల్డింగ్ ఒకటి నేను ఎప్పుడు కడతానో ఏమో. అన్నయ్య. ఆ? ఏంటమ్మా? ఏంటమ్మా? కలలో కూడా మెడిసిన్ చదువుతాను అనుకోలేదు. ఇదంతా దొరబాబు గారి చలవే. ఆయనకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. త్వరలో ఉత్తరం రాస్తానని మాత్రం చెప్పండి. అలాగేనమ్మా. వెంకన్న గారు మీరేం బాధపడకండి, నేను ఉన్నాను కదా. నేను పంపిస్తాను. మీరు అసలు దాని గురించి మర్చిపోండి. ఎవరు వస్తున్నట్టున్నారు. నేను మంచిది. రై, ఏంట్రా చౌకేకలు? కొంపలు మునిగినట్టు. ఆ. నాకు ఉత్తరం వచ్చిందా? ఎవరు రాశారు? చదువు. తొందరగా చదువుకా. చదువు తప్పించుకో తొందర అయితే. నాకు రాదు కదా, నువ్వే చదువు. మరి అలాగుండు. ప్రియమైన దొరబాబు గారికి అమృత నమస్కరించి వ్రాయినది. ఏ జన్మలో నేను చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో మీ సాయం పొందగలిగాను. ఒక పేద పిల్లని పెద్ద మనసుతో ఇంత పెద్ద చదువు చదివిస్తున్న మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను చాలా బాగా చదువుకుంటున్నాను. రోజు కాలేజీకి వెళ్లే ముందు మీ ఫోటోకి నమస్కరించి వెళ్తున్నాను. మీ రూపం ఎప్పుడూ నా మనసులో మెదులుతూ ఉంటుంది. మీ రూపం తలుచుకుంటేనే నాకు తెలియని ప్రోత్సాహం, నాకంటూ ఒక మనిషి ఉన్నారన్న ధైర్యం కలుగుతుంది. మీరు కన్న కలలు నా వల్ల నిజమై నేను మంచి డాక్టర్ నవ్వాలని అనుక్షణం అందరి దేవుళ్ళని ప్రార్థిస్తున్నాను. మీ అమృత. అర్థమైంది కదా. నేను వెళ్ళి ఈడియో బుక్ చేసుకొస్తానండి. వీడియో ఎందుకురా? ఎందుకంటే మీ మ్యారేజ్ కవరేజ్ కోసం. బుద్ధి లేదు. ఆ అమ్మాయి ఏదో మనం చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఉత్తరం రాసింది. దానికి ఏదేదో ఊహించేసుకోవడమేనా? బుద్ధిందా నీకు? బుద్ధుందా నీకు? బుద్ధిలేదు. ఒరే సత్తిపండు, ఏంటమ్మా? ఆ ఎరువుల లిస్ట్ కాగితం జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నావా? జాగ్రత్తగానే జేబులో పెట్టుకున్నానమ్మా. కాకపోతే జేబుకి సిల్లు ఉండడంతో అది ఎక్కడో పడి తొప్పించుకుంది. దానికోసమే ఎత్తుకుతున్నా. నువ్వు ఎంత ఎదిగినది కనపడదురా. ఏ దొరకనని నీకు గాని మాట ఇచ్చిందా? దాన్ని ఇందాకే తీసి నా జేబులో పెట్టేసుకున్నాను. ముందే చెప్పి తొప్పించుకున్నా. ఏం సీతక్క, బాగున్నావా? ఏం సీతమ్మా, నేను ఇచ్చిన పసరు తాగావా? పసలు తాగాకే ఒళ్ళు కాస్త తేలిక పడిందమ్మా. అబ్బాయిని టౌన్ కు పంపించి ఇంకొక మోతాదు ఇస్తాను. త్వరగా కానివరా. టౌన్ కి వెళ్తున్నాడమ్మా. ఏ సీతక్క, నీకేమైనా కావాలా చెప్పు, తీసుకొస్తాను. నాకేం వద్దు తమ్ముడు. వీలైతే ఒకసారి కాలేజీకి వెళ్ళి మా అమ్మాయిని చూసిరా చాలు. తప్పకుండా చూసొస్తాను. రేయ్ నాయుడు వాళ్ళందరికీ ప్రోగ్రామ్ చెప్పారా? మరి ఎక్కడ త్వరగా బయలుదేరదాం.
అబ్బా ఎంత పెద్ద కాలేజీ. కళ్ళు కనపట్టలేదా? కాలేజీకి వెళ్తున్నాం. మళ్ళీ బుర్ర మెసాలు గడ్డ ఎవడ ఆగమంటాడు. అది టైరు, ఇది కారు మాకు తెలిసిలేవా, అందులోనే దొప్పించుకున్నాం. ఏంటి వీడికి అసలు తెలుగు తెలీదా? ఏమంటున్నాడు? మనకి హిందీ రాదనుకుంటున్నాడు. నీకొచ్చా? వచ్చా ఆ, చూపిస్తాను తడాక ఏంటో. क्या रे क्या बात करता है? तुम कॉलेज है, हम विलेज है. कॉलेज में अमृता है, हम देखने के बाद जाता है. సెక్యూరిటీ को बुलाओ क्या? सिक्योरिटी क्या सिक्योरिटी है? हम क्या बोलते हैं? कॉलेज में अमृता है, देखने के हरामजादे, तुझे लड़की चाहिए? मैं ब्रोकर दिख रहा हूँ क्या? हाँ? ఇక్కడ నేను బ్రోకర్ ఉండగా మళ్ళీ నువ్వు బ్రోకర్ ఏంటి? అదేం తప్పదు. तू ब्रोकर है क्या? హై హై దొరబాబు కి పక్క పర్సనల్ బ్రోకర్ హై. హై नीच कमीने कुत्ते, तू कॉलेज आकर सीधा लड़की चाहिए. मैं छोड़ूंगा नहीं. ఏంట్రా, చెప్తా అర్థం చేసుకోండి. అమృత అమృత మేడం. अमृता అమృత అమృతమ్మ. అమృత ఓ అమృతమ్మ. అమృత ఏమండి అమృత అమృత రేయ్, నువ్వే కదరా కాలేజీలో చేర్చావు. ఎక్కడ చేర్చావో గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు? ఆ రోజు అమృత వెళ్ళిన గదికి ఎదురుకుండా ఇద్దరు అమ్మాయిలు నిలబడి ఉన్నారు. ఒక అమ్మాయి పచ్చ సీర, ఒక అమ్మాయి ఎర్ర సీర కట్టి దొప్పించుకున్నారు. ఎంత ఎత్తికినా సీరలే కనపడి సావట్లేదు. నోరు మీరా. ఇంకా నయం, అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద 4 ఆకులు ఉన్నాయి, దాని కింద 4 ఆకులు ఉన్నాయి, ఇంకో గది ఉంది. రేయ్, నువ్వు పోయి నువ్వు ఇటు వెతుకు, నువ్వు ఇటు వెతుకు, ఒక్కొక్కడు ఒక్కో వైపు వెతకండి. ఎక్స్క్యూజ్ మీ మేడమ్స్, ఇక్కడ అమృత అని మా ఊరు అమ్మాయి అండి. ఎక్కడ ఉంటుందో చెప్తారా? ఏమండి ఇక్కడ అమృత కాదు. ఏమండి, అమృత అనే అమ్మాయి సన్నగా ఉన్నట్టవా? इस आदमी मुझे मारो. అమృత నీ కోసం ఎవరో దొరబాబు అని అతను వచ్చి గొడవ చేస్తున్నాడు. ఏమ్మా వీళ్ళు నీకు తెలుసా? అవును సార్, వీళ్ళంతా మా ఊరి వాళ్ళే. అవును సార్, నేను దోసకాయలపల్లి దొరబాబుని. నేను నాయండి. నేను తిరుపతిని. ఈయనే సార్ నన్ను చదివిస్తున్నది. ఇజ్ ఇట్? అవును సార్. కాలేజీకి వచ్చినప్పుడు డిసిప్లిన్ గా ఉండాలని తెలీదా? పోలీసులకు అప్పచెప్పాలా? వద్దు సార్, వీళ్ళకేం తెలీదు, తెలియక చేశారు. ఈ ఒక్కసారికి క్షమించండి. సరే సరే, ఇక ముందు ఇలా ప్రవర్తించకండి. ఎందుకండి? ఎప్పుడూ నీట్ గా మంచి డ్రెస్సులు వేసుకునే మీరివాళ నా కోసం వచ్చి ఇలా తయారయ్యారు. ఇందులో ఏముందండి, ఇంటికెళ్ళి కొత్త డ్రెస్ వేసుకుంటాను. అయినా ఇలాంటివన్నీ మీరు మనసులో పెట్టుకోకూడదు. మీరు బాగా చదివి ఫస్ట్ రావాలి. అలాగేనండి. ఆ? డబ్బేమన్నా కావాలా? వద్దండి. ఇంకా ఎంతసేపు ఆ గుసగుసలో? మరి అదే లవ్ లో ఉన్న లబ్జు. లవ్ లో ఉన్న లబ్జోతో నీకు తెలిసినట్టు. ఎందుకు తెలవద్దు? మేము ఒకప్పుడు లవ్ చేసిన వాళ్ళం. ఎవరు? ఆ కాలం కట్టిన రేఖలంపుకునే సత్యమనే. దానికేం తక్కువ? అయినా దాని మొగుడికి లేని నొప్పి మధ్యలో నీకెందుకో? రేపదనరా. వడ్డీ మీద వడ్డీ ఇవ్వాల్సి వచ్చిన కనీసం ఇవ్వాల్సిన వడ్డీ ఆగండి మా బాబు, పాత బాకీని మనసులో పెట్టుకోకుండా ఈ మంగళసూత్రాలు తాకట్టు పెట్టుకుని 1500 ఇవ్వండి. ఏంటి ముష్టి 2 సూత్రాలు పెట్టుకుని 1500? నా వల్ల కాదమ్మా, ఒక 1000 రూపాయలు అయితే ఇస్తా. మీరే అట్లా అంటే ఎట్లా? పిల్ల ఏదో అర్జెంట్ గా ఫీజు కట్టుకోవాలంట, చదువు ఆగిపోద్ది. మీకు పుణ్యం ఉంటుంది ఇవ్వు బాబు. చచ్చిన తర్వాత పాపమో పుణ్యమో ఎవరికి తెలుస్తామా? ఇక్కడ మా సొమ్ము. పాత బాకీకి దిక్కులేదు కానీ కొత్త బాకీ. ఈ గొడవలో ఎందుకని 1000 రూపాయల కంటే నా వల్ల కుదరదమ్మా. ఎందుకు కుదరదు? ఆ? చూడు పైడిరాజు, సీతకి ఇవ్వాల్సిన బాకీ మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళు. వెళ్ళు. ఓకే. తాళిపోటు ఎందుకు తాకట్టు పెడుతున్నావు అక్క? చెప్పక. అమ్మాయి ఏదో ఫీజు కట్టాలని ఉత్తరం రాస్తేను. మరి నేను మొన్న వెళ్ళినప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పటికే ఎంతో సాయం చేశావు, ప్రతిసారి ఏం అడుగుతుంది బాబు? అదేంటక్క, అమృత చదువుకు అయ్యే ప్రతి పైసా నేను ఖర్చు పెడతానని చెప్పాను కదా. సరే, ఎలాగో ఎరువుల కోసం పట్నం వెళ్తున్నాను. అమృత ఈ విషయం మాట్లాడి ఫీజు కట్టేసి వచ్చేస్తాను. ఇక పైన అమృత చదువు గురించి నువ్వు మర్చిపో, సరేనా?